హాయ్ మాస్టర్స్. మాస్టర్ స్పీక్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మరి సీతారాముల పెళ్లి అత్యంత రంగరంగ వైభవంగా జరిగిపోయిందండి. ఆ రామచంద్రుల వారు సీతమ్మని చేసుకుంటే, లక్ష్మణుల వారు ఊర్మిళని చేసుకున్నారు. మరి సీతామాత మిథులను వీడిపోయే సమయం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ సీతమ్మ వివాహం జరిగింది అన్న ఆనందం ఎంత ఉందో, ఆమె తమని వదిలి వెళ్ళిపోతుంది అన్న బాధ కూడా వాళ్ళలో చూపుతుందనమాట. మహారాజుకి శ్రీరాముల వారికి తన దర్శనాల గురించి చెప్పి, భవిష్యత్ నిర్దేశనం చేయాలి అని ఆయనకు ఆ ఆశ ఉంది. విదేహ రాజ్య పతనం ఇంక మొదలైంది. దశరథ మహారాజు యొక్క పరిపాలనలో కోసల రాజ్యం, అయోధ్య నగరం ఎంతో అద్భుతంగా శక్తివంతంగా తయారయ్యి, తన చుట్టూ ఉన్న ప్రాంతాలన్నింటి పట్ల తన ప్రభావం అత్యంత అధికంగా ఉంది. విదేహ రాజ్యం, కోసల రాజ్యం 2 దగ్గరవుతున్నాయి అంటే శక్తికి, జ్ఞానానికి వివాహం జరిగి భవిష్యత్ తరాలలో మానవజాతి అభివృద్ధి మరింత ముందుకు వెళ్తుంది అని దాని అర్థం. మహారాజు మరి తర్వాత భూమి తన అవరోహణ కాలంలో ఉంది అని ఆయన అర్థం చేసుకున్నారు. అంటే చీకటి శక్తుల మేలుకోవడం వలన మరి ఆత్మజ్ఞానం రాను రాను అంతరించిపోయి ఎన్నో అనర్థాలు జరుగుతాయి అని ఆయనకు తెలుసు. ఆయన ఆ దర్శనాన్ని చూసి ఉన్నారు. అందుకే ఆయన సీతమ్మకు ఆయన ఇవ్వవలసిన శిక్షణనంతా ఇచ్చారు. ఆయన వీలైనంత మంది యోగులని, ఋషులను సీతమ్మను కలిపి వారి నుంచి ఆమె పొందాల్సిన జ్ఞానాన్నంతా కూడా ఆయన అందించగలిగారు. శ్రీరాములు సీతమ్మ యొక్క ఆ ఆత్మతత్వాన్ని చక్కగా అర్థం చేసుకొని, ఆమె ప్రతి జీవి పట్ల చూపిస్తున్న ప్రేమని ఆయన చక్కగా మన్నిస్తారని చెప్పేసి దశరథుల వారికి ఆయన మీద అపార నమ్మకం అన్నమాట. ఇదిలా ఉండగా ఒకరోజు భోజనాల సమయంలో జనక మహారాజు శ్రీరాముల వారితో చెప్తారు, రాజా, మనము ప్రజలకు సేవకులు లాంటివారం. నేను ఈ విదేహ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి నేను తెలుసుకుంటాను. వారి కష్ట నష్టాలన్నీ కూడా నాకు తెలుసు. మీరు కూడా అలాగే ఉండాలి. మనం దూరం అయిపోతే ప్రజలకు వారికి సేవ చేసే శక్తి మనకు ఉండదు. పురోభివృద్ధి అంటే మరింతగా విస్తరిస్తున్న రాజ్యంలో అది సాధ్యమా అంటే, మన విస్తరించిన మానసం ఆ పనిని సాధ్యమయ్యేలా చేస్తుంది. ఎలాగైతే ఆ మహాదేవునికి ప్రతి ఒక్కరి ఆలోచనల గురించి, అవసరాల గురించి ఏ విధంగా ఎరుక ఉంటుందో, మనము ఆ తపనతో ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. అందుకే ఆయన చెప్తున్నారనమాట, జనక మహారాజు రాముల వారితో చెప్తున్నారు. అందుకే నేను ప్రతినిత్యము ఎన్ రాజ్యంలో ఉన్న అనేక గ్రామాలని నేను సందర్శిస్తూ ఉంటాను. వాళ్ళ కష్ట నష్టాల గురించి నేను తెలుసుకుంటూ, వారికి అందించవలసిన ఆ సహాయాన్నంతా కూడా నేను అందించగలుగుతాను. సీతకు కూడా ఆ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబము తెలుసు. వారికి ఏది అవసరమో, వారికి ఏమందించాలో ఇవన్నీ కూడా సీతకు తెలుసు. నువ్వు కూడా నీ రాజ్యానికి చెందిన ప్రతి ఒక్కరిని కూడా అలా చక్కగా ఆదరంతో నువ్వు చూడాలి. అదే కాక స్వీయ పరిపాలనా కేంద్రాలని, స్వీయ పరిపాలనా వ్యవస్థ అనే బీజాలని నువ్వు నాటాలి. నేను ఈ ప్రయత్నం మిథిలలో చేశాను. కానీ మిథిల చిన్న రాజ్యం. అయోధ్య, కౌసల రాజ్యం చాలా పెద్దది. నువ్వు, సీత చేయవలసిన పని అదే. రాబోయే తరాలలో, రాబోయే కాలంలో పాలకులు వారి ఇష్టాయిష్టాల మీద శ్రద్ధ ఎక్కువ చూపి ప్రజల అవసరాలని పట్ల వాళ్ళ శ్రద్ధ తగ్గిపోతుంది.
అప్పుడు స్వీయ పరిపాలనే వారికి మరి చక్కగా సహాయం చేస్తుంది. ఆ బీజాలను నువ్వు నాటాలి అంటే రాముల వారు ఆశ్చర్యంగా తమను తాము పరిపాలించుకోలేని వారు మరి తమ సంస్థలను గాని, తమ సమూహాన్ని పరిపాలించుకోగలరా అని చెప్పేసి ప్రశ్నిస్తాడనమాట. ఈ బాధ్యత ఆశ్రమాలలో ఉన్న గురువులది. తమ మనసును ఆధీనంలో ఉంచుకొని, తమ సమూహాలను చక్కగా పరిపాలించుకునే జ్ఞానం మరి వారివి అందించేలాగా మనం చూడాలి అని చెప్తూ, ఇంకా ఏం చెప్తారంటే, ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో అది నువ్వు ప్రజలకు తెలియచెయ్యి. దాని వలన కాంతిని ఎప్పుడు తరిమి కొట్టాలనే చీకటిని వాళ్ళు పారదోలే ఆ శక్తి అంటే ఆ చీకటిని గూడా తరిమి కొట్టగలే ఆ శక్తి ధర్మాన్ని, ధర్మాన్ని అనుసరించడం వల్ల ప్రజల్లో కలుగుతుంది. నువ్వు ఆ బీజాలని మరి ఆ ప్రజలలో నాటు అని చెప్పేసి మరి జనక మహారాజు గారు శ్రీరాముల వారికి చెప్పడం జరుగుతుందండి. సో, అందరూ మిథిలని వీడిపోయే సమయం ఆసన్నమవుతుంది. అందరూ ఆ ప్రయత్నాల్లో ఉంటారు. ఆ కార్యక్రమాలను వాళ్ళు అంటే సర్దుకోవడాలు, మరి అందరికీ చెప్పడాలు, ఇలాంటి పనుల్లో అందరూ మునిగిపోయి ఉంటారు. మరి సీత మిథిలను వదిలిపెట్టే టైమొచ్చేకి ఒక 2 రోజుల ముందు సీత తన పరిచారికల్ని ఉష, రోహణ, సోమ, మీనాక్షిని తీసుకొని మరి అడవిలోకి వెళ్తుందనమాట. సీత ఎప్పుడు అడవుల్లోనే కదండీ చక్కగా తిరుగుతూ, అక్కడ ఉన్న ప్రతి ఒక్క దాని నుంచి నేర్చుకుంటూ, మరి ప్రతి దానికి ఆ ప్రేమను అందిస్తూ ఉంటుంది గదా! సో, ఆఖరిసారు తను పుట్టి పెరిగిన ఆ అడవికి, అక్కడ ఉన్న ప్రతి అణువుకి మరి తన ప్రేమనందించి, ఆ కృతజ్ఞతనందించి వీడ్కోలు చెప్పడానికి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అడవిలోని అణువణువుని ఆ ప్రేమగా చూస్తూ ఆ కృతజ్ఞతతో ఆ వీడ్కోలు పలుకుతుంది. తర్వాత వీళ్ళ నలుగురిని కూర్చోపెట్టుకొని, నేను ఇక్కడ ఉన్న సంప్రదాయాలను, ఆచారాలను నాలో నిలిపి ఉంచుకోవడానికి, మిథిలను నాలో నిలిపి ఉంచుకోవడానికి మరి నేనొక కోరికను కోరుతాను అంటే వాళ్ళు అడుగుతారన్నమాట. ఏమ్మా ఏం చెయ్యాలి అంటే, మీరు నలుగురు నాతో రావచ్చా అని నేను రాముడిని అడిగాను. రాముడు ఒప్పుకున్నాడు. మరి నాన్నగారు, అమ్మ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి మీరు నలుగురు మిథిలని నా హృదయంలో నింపి ఉంచుకోవడానికి మరి మీరు నాకు సహాయకారిగా అయోధ్యకు వస్తారా? అని చెప్పేసి మీ అనుమతిని నేను అడుగుతున్నాను అని చెప్పేసి సీతమ్మ అంటుందండి. చూడండి వాళ్ళు పనివాళ్ళే కదా! వాళ్ళు రా అంటే వచ్చేస్తారు. ఎందుకంటే సీతమ్మ మీద వాళ్ళకి అంత ప్రేమ ఉంది. ఆ విషయం సీతకు తెలుసు. కానీ ఎంత గౌరవంగా ఆమె వాళ్ళ అభిప్రాయాన్ని అడుగుతుందనమాట. అంటే వాళ్ళు ఏ స్థానము, వాళ్ళు పెద్దవాళ్ళా? చిన్నవాళ్ళా? ఈ తారతమ్యాలేవి సీతకుండవండి. ఆమె ప్రతి ఒక్కరికి సమానమైన గౌరవాన్ని ఇస్తూ వచ్చిందనమాట. వాళ్ళు ఎప్పుడైతే ఈ మాట వింటారో ఆశ్చర్యపోతారు. ఆనందిస్తారు. అయితే సీత చెప్తుందనమాట ఇంగ. ఇక్కడందరూ మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు. మీకు తెలిసిన వాళ్ళు. కానీ అయోధ్యలో మనకెవరూ తెలియదు. మనము కొత్త వాళ్ళము, పరాయి వాళ్ళం. తర్వాత తర్వాత ఈ పరిస్థితి మారుతుంది. అయితే మనము అక్కడ ఆచారాలకు తగ్గట్లు మనము మసులుకోవాలి. ఇక్కడ మనము ఆ మిథిల గౌరవాన్ని, ఇక్కడ మనం పొందిన జ్ఞానాన్ని అక్కడ వాళ్ళు గౌరవించేలాగా మనము నడుచుకోవాలి అని చెప్పేసి మరి సీతామాత చెప్పడం జరుగుతుంది. మరి మిగిలిన నలుగురు కూడా సిద్ధమైపోతారు. మరి మిథిలకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చేస్తుందండి. సునైనా మాత మరి ఊర్మిళకు తన కంకణాన్నిచ్చి, ఇది నిన్ను రక్షిస్తుంది అని చెప్పేసి మరి ఊర్మిళకి ఆశీర్వదించి, సీతామాతకు తన మెడలో ఉన్న కంఠాభరణం అంటే ఆ నెక్లెస్ తీసి సీత మెడలో వేసి, ఇది మా అమ్మ నాకిచ్చింది. నేను నా ప్రేమను నీకు అందిస్తున్నాను అని చెప్పేసి ఆమెకు చెప్తారు.
తర్వాత జనక మహారాజొచ్చి, "సీత, నువ్వు ఇన్నాళ్ళు ఇక్కడ ఏవైతే నేర్చుకున్నావో, అది ప్రపంచానికి అందించే సమయమొచ్చింది. నువ్వు ఎవరివో, ఏ పని మీద వచ్చావో, అది నిత్యము గుర్తు ఉంచుకో" అని చెప్పేసి మరి జనక మహారాజు చెప్తారు. తర్వాత మిగిలిన వారికి కూడా వీడ్కోలు పలికి, ఈ నలుగురు పరిచారకులుంటారు కదా! వాళ్ళ దగ్గరికి కూడా వచ్చి, "నా ఆశీర్వాదాలు లేకుండానే మీరెళ్ళిపోతారా?" అని చెప్పేసి వాళ్ళని కూడా చక్కగా ఆశీర్వదించి, "మీరందరూ కూడా నా కూతుళ్ళే" అని చెప్పేసి వాళ్ళకి చక్కగా ఆహ్, శక్తిని అందిస్తారనమాట. మీనాక్షితో మీ నాన్న ఎంతో ఆనందపడేటట్లు, మీ నాన్న ఏదైతే నీ నుంచి ఆశించారో, దానికి మించి అంకిత భావంతో నువ్విక్కడ సేవ చేశావు అని చెప్పేసి ఆమెను కూడా చక్కగా ఆశీర్వదించి మరి పంపించడం జరుగుతుందండి. సో, అందరూ అయోధ్యను చేరుకుంటారు. అయోధ్య రహదారి నుంచి మొదలైన ఉత్సవాలు మరి రాజప్రసాదం అంటే ఆ మహల్ చేరేంత వరకు ఆ ఉత్సవాలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. అంగరంగ వైభవంగా మరి సీతామాత అయోధ్య నగరంలోకి, రాజమహల్‌లోకి మరి ప్రవేశించడం జరుగుతుందండి. అక్కడ ఉన్న రాజమహల్‌ని చూసి ఆశ్చర్యపోతారు. విదేహలో, మిథిలలో వారి యొక్క అంతఃపురమే చాలా అద్భుతంగా ఉంది అనుకుంటే, అదసలు అయోధ్యలో ఉన్న అంతఃపురాన్ని చూస్తే అదసలు ఏమీ లేదు అన్నట్లు అనిపిస్తుందనమాట. ఎక్కడ చూసినా ఆ సంపద మరి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా రక్షక దళాల మరి ఆ సైనికులు తిరుగుతూ ఉంటారనమాట. వీరు ఈ పరిచారకులకి మరి అంతఃపురం మొత్తం తిరిగి స్వేచ్ఛ లేదు. వాళ్ళకి కేవలం సీత యొక్క నివాసం దగ్గర మరొక 4 గదులు కేటాయించుంటారు. కేవలం సీత నివాసం వరకు మాత్రమే వాళ్ళు తిరగగలరనమాట. మిగతా అంతఃపురం అంతా తిరిగే స్వేచ్ఛ వారికి లేదు. సో, సీత మరీ చెప్తుంది, "ఇది కొత్త ప్లేసు. సో, మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకరికొకరు తోడుగా ఉండి మీరు చక్కగా ఉండండని" మరొకసారి హెచ్చరిస్తుందనమాట. ఉదయం లేచిన దగ్గర నుంచి మరి ఎన్నో ఉత్సవాలు, ఎన్నో కార్యక్రమాల్లో మరి తీరిక లేకుండా ఉంటుంది సీత. ఆమెను చీకట్లోనో లేదంటే ఆమెకు బట్టలు ఏర్పాటు చేయడమో అప్పుడు తప్ప సీతమ్మని చూసే సమయమే వాళ్ళకు లేకుండా పోతుందనమాట. వాళ్ళ సేవలు కేవలము అంతఃపురం మాత్రమే వరకే పరిమితమై ఉంటాయి. ఇంతకుముందు మిథిలలో వాళ్ళు అంతఃపురమంతా తిరుగుతూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఇక్కడ వాళ్ళకి ఆ అవకాశం లేదు. ఒకరోజు సోమ వచ్చి మిగతా పరిచారకులకు చెప్తుందనమాట. ఇక్కడ అందరూ రాణి, రాజా అనే పిలుస్తారు. మనం పేర్లతో పిలిచకూడదు. అలాగే రాజకుటుంబం వాళ్ళు ఉన్నప్పుడు తల ఎత్తి చూడకూడదు. వాళ్ళున్నంత సేపు తల దించుకొనే ఉండాలి. వాళ్ళు చెబితేనే, వాళ్ళు పిలిస్తేనే పలకాలి. వాళ్ళు కూడా పేర్లతో పిలిచరు. వాళ్ళు సేవక అని పిలుస్తారు అని చెప్పేసి మరి ఆమె చెప్పినప్పుడు వీళ్ళకి కొంచెము బాధ కలుగుతుంది. అయితే సీతామాత ఒక్కటే ఉన్నప్పుడు తను వాళ్ళు మునుపట్లాగే ఎలా ఉండొచ్చో అలా ఉండవచ్చు అని చెప్పేసి మరి వాళ్ళు ఆనందపడతారనమాట. ఇలా ఒక కొత్త ప్లేస్‌లో, ఒక కొత్త వాతావరణంలో మరి రకరకాల వ్యక్తిత్వాలతో ఉన్న వాళ్ళతో ఒక కొత్త జీవితం మొదలవుతుంది. మిగిలినవన్నీ ఇబ్బంది కలిగించినా, కానీ సీతమ్మ, రామయ్యలు మరి వీళ్ళిద్దరూ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళిద్దరూ పరస్పరం ఒక చోట ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమను చూసి వీళ్ళందరికీ చాలా ఆనందం కలుగుతుందనమాట. ఈ సందర్భంలో సోమ అంటుంది, "సీతమ్మ ఇక్కడికొచ్చి చాలా రోజులైనా బయటికి వెళ్ళే అవకాశం రాలేదు. ఆమె భూమి మీద నడచాలని, భూమిని స్పర్శించాలని, జంతువులతో, పక్షులతో ఆడుకోవాలని ఆమెకు చాలా కోరికగా ఉంది. కానీ ఆమెకు ఆ సమయమే లేదు" అని అనుకుంటుండగా సీత ఒకరోజు వాళ్ళతో అంటుందనమాట. "రేపు చీకట్లోనే మనము నది దగ్గరికెళ్దాము. మీరు ఆహ్, డ్రెస్ వేసుకునే ప్లేస్‌కి, డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వచ్చేయండి. పొద్దున్నే చీకట్లోనే రండి. దానికి కావాల్సిన సరంజామా అంతా తీసుకెళ్దాము. ఎవరికీ చెప్పుకోకుండా మనం తొందరగా
నది దగ్గర పోయేస్తాము అని చెప్పేసి మరి చీకట్లోనే వాళ్ళందరూ అక్కడ కలిసి సీత కూడా వారిలాగానే మరి డ్రెస్ మార్చుకొని అందరూ కలిసి వెళ్తారనమాట. వెనకాల వైపు నుంచి వెళ్తారు. వాళ్ళు గేట్ దాటుండగా మరి సైనికులు చూస్తే వీళ్ళు మిథిల నుంచి వచ్చారులే అని చెప్పేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఆ నదిని చూస్తూనే సీతమ్మ పులకరించిపోతుందనమాట. ఆమె చక్కగా ఆ సురక్షితంగా ఉన్న చోట చూసుకొని మరక్కడ చక్కగా నదిలోకెళ్తుంది. ఆ నదిలోకి వెళ్తూనే ఆమె మిగతా వాళ్ళతో చెప్తుంది. ఈమె గంగామాత చెల్లెలు, సరయూ నది. తను మనతో ఆడుకోవాలని మరి ఎంతగానో ఆరాటపడుతుంది. అందుకే తను నన్ని పిలిచింది అంటే అడుగుతారనమాట. "అమ్మ ఈమె మిమ్మల్ని పిలిచిందా?" అంటే, "అవును ఎన్ని రోజుల నుంచో పిలుస్తోంది. కానీ నాకు కానే లేదు. అందుకే ఈరోజు మీల్ చేసుకొని మరిక్కడికొచ్చాను" అని చెప్పేసి మరి చెప్తుంది. తెల్లవారుతుండగా ఆ సూర్యుని కిరణాలు ఆ నది పైన అలా విస్తరిస్తూ ఆ ఒక బంగారు వర్ణంలో అలా అన్నిటిని తాకుతుండగా సీతమ్మ తన చెలికత్తెలతో ఎంతో చక్కగా మరి అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చేసి మరి చక్కగా పూజించవలసిన ఆ నదీ తల్లిని పూజించి మరి ఆ నదీ తల్లిని ఆ ప్రేమని ఆస్వాదించి తిరిగి మహల్‌కి రావడం జరుగుతుంది. వాళ్ళు మహల్ దగ్గరికి మహల్‌లోకి వస్తుండంగానే రాముడు సిద్ధంగా ఆ గది దగ్గరే ఉంటారనమాట. ఆ దుస్తులు మార్చుకునే గది, డ్రెస్సింగ్ రూమ్ దగ్గర ఆయన సీతమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన నవ్వుతూ సీతతో అంటారనమాట. "నువ్వు నది దగ్గరికెళ్ళాలంటే నేనే పిలుచుకెళ్తాను కదా! సరే మనము ఒక 2 రోజుల్లో అడవికి వెళ్దాము. నువ్వు ఇక్కడ క్రమశిక్ష అంటే ఇక్కడుండే కట్టుబాట్లకి ఇంకా నువ్వు అలవాటు పడలేదని నాకు తెలుసు. సరే మనిద్దరము ఒక 2 రోజుల్లో అడవికి వెళ్దాము" అని చెప్పేసంటారు. అనుకున్నట్లుగానే 2 రోజుల్లో మరి అడవికి వెళ్తారనమాట. ఆ అడవికి వెళ్తుంటే అంటే తన చెప్పులు తీసి పక్కన పెట్టేసి ఆ భూమి మీద నడచాలి అని చెప్పేసి ఆమె వెళ్తది. వెళ్ళి బాగా టైం తీసుకుంటారనమాట. మిగతా వాళ్ళకి తెలుసు. ఈ పరిచారికలు తెలుసు. అక్కడున్న ప్రతి ఒక్క దానిని పరిచయం చేసుకుంటోంది సీత అనేది వీళ్ళకి తెలుసనమాట. పోయేటప్పుడు అంత ఉత్సాహంతో పోయిన సీత వచ్చేటప్పుడు మౌనంగా వస్తుంది. ఏమి అంటే ఇక్కడ రాజ్యం ఎంతో విస్తరించబడింది గదా! సో, వీరి అవసరాల కోసము అడవుల్లో ఆ బ్యాలెన్స్ అనేది తప్పిపోయిందనమాట. మిథిలలో మరి సీతమాత అనుగుణంగా మరి ఆమె ఆ బ్యాలెన్స్‌ని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ఇంకా ఆ బ్యాలెన్స్ అనేది తప్పిపోయింది. దాన్ని ఆ బ్యాలెన్స్‌లోకి ఆ వాతావరణాన్ని ప్రకృతిని మరి చక్కగా ఆ సంతులతలోకి తీసుకొని రావాలి అని చెప్పేసి మరి సీతామాత అనుకుంటుందనమాట. ఇక్కడ ఆహ్, మీనాక్షికేమో సీతామాత ఎంతో ఆనందంగా ఉన్నట్లు, ఎంతో ఆనందంతో ఆమె అలా తుళ్ళుతున్నట్లు మీనాక్షికి కనిపిస్తుంది. సోమకేమో లేదు. బయటికేమో అందరికి అలా చూపిస్తోంది. లోపల ఆహ్, రాజమహల్‌లో ఉన్న ఆ ఇండిఫరెన్సెస్ మిథిలా రాజ్యంలో, మిథిలా నగరంలో ఇలాంటివన్నీ లేవు. అంటే ఒకరంటే ఎక్కువ, ఒకరంటే తక్కువ. ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా అక్కడ లేవనమాట. అక్కడ వాళ్ళకంతా ఎంతో స్వేచ్ఛ ఉండేది. కానీ ఇక్కడ కట్టుబాట్లెక్కువ. ఒకరి విషయాల్లో ఒకరు జోక్యం చేసుకోవడం ఎక్కువ. ఈ రాజకీయాలెక్కువ. ఈ ఇండిఫినిట్ ఎమోషన్స్ అన్నీ చూసి ఆమెకు లోలోపల బాధ కలుగుతా ఉండేదనమాట. అయితే బయట అందరితో మాత్రము ఎంతో ఆనందంగా ఉన్నట్లు అలా తను ప్రకటించేదనమాట. ఆ సంతోషాన్ని ప్రకటించేది. సోమ ఈ మాట అన్నప్పుడు మీనాక్షికి అది నమ్మబుద్ధి కాదు. సో అంటుంది. తను వదిలి వెళ్ళేటప్పుడు అందరికీ ఈ జ్ఞాపకాలే సీతమ్మ యొక్క ఈ ఆనందకరమైన ఈ ఆనవాలే గుర్తుండాలని మరి అలా చేస్తుందేమోలే అంటే ఆహ్, మీనాక్షి అంటుంది. వదిలిపెట్టడమా? ఏం వదిలిపెడుతుంది? ఎందుకు వదిలిపెడుతుంది? అన్న ప్రశ్నలు మీనాక్షికొస్తాయన్నమాట. కానీ ఆమెకి ఏమీ అర్థం కాదు. సో, ఇలా మిథిలను వదిలి మరి అయోధ్యలోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. మన మరిన్ని విశేషాలని
మరి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోని మరి ఆ నోటిఫికేషన్స్‌ని పొందడానికి మాస్టర్ స్పీక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్ యూ.